చేస్తావు నువ్వు? అది పవన్ తప్ప? పోనీ పవన్ కార్యకర్తలు కూడా ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, సహజ సిద్ధంగా జరిగేది. అదే నువ్వు హెలికాప్టర్లు వెళ్తే కుదరదు, కానీ కార్యకర్తలకు దూరం అవుతాడు. ఈయన టూర్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏమైనా పరీక్షలు ఉన్నాయా ఇది తెలుసుకోవడం ఇకపైన చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఇకపైన చేస్తాడు. ఇప్పుడు పాఠం బేసిక్గా అయితే ఆయన ఏమి ఎవరినో చెడగొట్టాలనుకోడు, ఇంకోటి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకోడు. ఇంకొకటి ఆ విద్యార్థుల తప్పు ఏంటంటే, ఇప్పుడు నాకు ఇవాళకి కూడా నాకు ఒక అలవాటు, ఏదన్నా ఒక ప్రోగ్రామ్కి నన్ను ఎవరైనా పిలిచినప్పుడు 7ంటికి అన్నారనుకోండి, నేను ఆ ఏరియాకి 6:30కి వెళ్ళిపోతా. కాకపోతే అక్కడికి వెళ్ళి కూర్చోను, ఆ దగ్గరలో ఏ హోటల్లో కూర్చోవడమో చేస్తా, లేదా నా వెహికల్లో కూర్చుంటా. 7 గంటల తర్వాత అక్కడ జనం 7:30కో 8ంటికో రావచ్చు, కానీ నేను నా తప్పు కాకూడదు. అక్కడికి మనకి ఒక పద్ధతి ఉండాలి. ఎగ్జామ్ 7 గంటలకి ఎలవ్ చేస్తారు సెంటర్లోకి, 8:30 దాకా ఎలవ్ చేస్తారు. నువ్వు 6ంటికే బయలుదేరు. వీళ్ళు ఏం లెక్కేసుకున్నారు, 40-50 నిమిషాల్లో వెళ్ళిపోతాం, 7ంటికి బయలుదేరితే 8ంటికల్లా వెళ్ళిపోతాం అనుకున్నారు. ఈ జామ్ వలన ఇంకో అరగంట లేట్ అవ్వడం వల్ల ఈ పరిస్థితి ఫేస్ చేశారు. వాళ్ళకి ఆ టైంలో ఉండే టెన్షన్ ఏంటి? అదేనేది అలా కూడా కాదు నేను అనేది, ఇంకో అరగంట ముందు బయలుదేరడం వీళ్ళ గురించి అని కాదు. మనం 8:30కి సెంటర్ అన్నారనుకోండి, బిగిన్ అవుద్ది ఎగ్జామ్ అంటే, 7ంటికి అక్కడ ఉంటే నష్టం ఏమైనా ఉందా?